ఏపీఐసెట్ స్టూడెంట్స్కి ఏంటంటే కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ అనేది మనకేంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది ఈజీ అండ్ దట్టు మన ఎగ్జామినేషన్లో మనకేంటంటే కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ నుంచి ఏంటంటే 15 క్వశ్చన్స్ ఏంటంటే మనకు రావడం అనేది జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్? 15 క్వశ్చన్స్. సో అవుట్ ఆఫ్ దిస్ 15 క్వశ్చన్స్, ఈ 15 క్వశ్చన్స్కి గాను మనం ఏంటంటే 12 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అటెంప్ట్ అనేది చేయవచ్చు. ఎప్పుడు చేయవచ్చు? ఎప్పుడైతే మనకు కొన్ని బేసిక్స్ అనేవి తెలిస్తే. ఓకేనా? సో 15 క్వశ్చన్స్లో మనకేంటంటే కంప్యూటర్ టర్మినాలజీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి అండ్ బిజినెస్ టర్మినాలజీ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ యొక్క క్వశ్చన్స్ ఏవైతే మనకు ప్రీవియస్ ఇయర్ ఏపీఐసెట్ 2023 ఎగ్జామినేషన్లో వచ్చాయో వాటి యొక్క సొల్యూషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, యూఆర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ మై నేమ్ ఈస్ షానవాజ్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 91st క్వశ్చన్, మీ ఎగ్జామ్ పేపర్లో 91st క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇఫ్ ఇట్ వర్ నాట్ ఫర్ బఫర్స్, అంటే ఒకవేళ బఫర్స్ అనేవి లేకపోతే కంప్యూటర్ వుడ్ రన్, అంటే కంప్యూటర్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది స్కిప్ చేయగలిగిన క్వశ్చన్. ఎందుకంటే ఇది వచ్చేసి దీనికి ఆన్సర్ అనేది ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా ఇది వస్తుంది అని చెప్పేసి చెప్పలేం. బట్ మనం ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి, ఓకేనా, ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి మినిమం 2 ఆప్షన్స్ అయినా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఒకవేళ బఫర్స్ లేకపోతే కంప్యూటర్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా రన్ అవుతాయా, మోర్ ఎఫిషియెంట్లీ విత్ నారో స్క్రీన్ స్పేస్. సో నారో స్క్రీన్ స్పేసా? ఇదైతే ఖచ్చితంగా కాదు. లెస్ ఎఫిషియెంట్లీనా, లేకపోతే విత్ ఇన్యూమరబుల్ పాపప్సా? సో మనం ఊహించలేని పాపప్ యాడ్స్ వస్తాయా? ఇది కూడా కాదు. అంటే మనము ఎగ్జామినేషన్లో మనకి దీని యొక్క కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్గా ఉండవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. లేదా ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటుంది. ఏంటది అంటే ఎప్పుడైనా కూడా ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అనేవి ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటే, లేదా సిమిలర్ అండ్ కాంట్రాస్టింగ్గా ఉంటే, అంటే సింపుల్గా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటే ఆన్సర్ అనేది 99% లేదా 90% ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ క్వశ్చన్కి గెస్ చేయాలి అనుకున్నా కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్గా మార్క్ చేస్తారు. సో వాట్ ఈస్ దిస్ బఫర్? బఫర్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. సో బఫర్ అంటే ఏంటి? ఏం లేదండి, ఎప్పుడైనా కూడా ఒక డివైస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది, లేదా ఒక చోటు నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వేరే చోటికి వెళ్ళాలి అంటే, ఓకేనా, ఒక ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ బఫర్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ని టెంపరరీగా ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది టెంపరరీగా స్టోర్ అవుతుందో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది స్పీడ్ అవుతుంది. ఓకేనా, ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మన ఇన్ఫర్మేషన్ అనేది ఏమవ్వాలి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఎటువంటి స్టోరేజ్ అనేది లేదు, స్టోరేజ్ లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి బఫర్ 1కి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇక్కడ కొంచెం సేపు స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ కొంచెం సేపు స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇలా పంపించినప్పుడు మధ్యలో డేటా ఎక్కడైనా లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంది, లేదా డేటా అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇలా చేసినప్పుడు మన డేటా అనేది చాలా ఎఫిషియెంట్గా మనకేమవుతుంది, ఓకేనా. బఫర్స్ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి, బఫర్స్ ఉన్నప్పుడు మన డేటా అనేది చాలా ఎఫిషియెంట్గా వెళ్తుంది. ఒకవేళ బఫర్స్ అనేవి లేకపోతే మన డేటా అనేది ఏమవుతుంది, లెస్ ఎఫిషియెంట్గా, అంటే స్లోగా వెళ్ళడము, లేదా డేటా అనేది మిస్ అవ్వడం అలా జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సో ఒకవేళ బఫర్స్ లేకపోతే మన కంప్యూటర్ అనేది కొంచెం లెస్ ఎఫిషియెంట్లీ వర్క్ అవుతుంది. క్లియరా? నా కమింగ్ టు ద సెకండ్ వన్, లేదా 92nd క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బర్న్ ఎ డిస్క్? సో వెన్ యూ బర్న్ అంటే ఇక్కడ మనం కొంతమంది ఆలోచిస్తారు, సార్ డిస్క్ని కాలిస్తే ఏమవుతుంది, అది కాలిపోతుంది కదా. ఓకేనా, కంప్యూటర్ పరంగా ఆలోచించండి, మన జనరల్గా ఆలోచించొద్దు. డిస్క్ని కాలిస్తే అది కాలిపోతుంది తెలుసు, కానీ ఇక్కడ ఆప్షన్లో ఉందా, ఓకేనా, ఉందా, లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూ ఎరేజ్ డేటా, అంటే మీరు డిస్క్ని కాల్చినప్పుడు ఇక్కడ కాల్చడం. బర్న్ అంటే ఏంటి? బర్న్ అంటే మనం కాల్చేది కదా, అంటే మనం ఒక పొయ్యి మీద పెట్టేసి ఆ డిస్క్ని కాల్చడం, అది కాదు. ఇక్కడ బర్న్ అంటే ఏంటి అంటే ఏదైతే ఇక్కడ మీరు చూస్తే, ఓకేనా, ఇది ఒక డిస్క్ కదా, ఈ డిస్క్ పైన ఏంటంటే ఆప్టికల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఏమవుతుంది, ఆప్టికల్ డేటా అనేది స్టోర్ అవుతుంది, అది మళ్ళీ రిట్రీవ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డిస్క్ పైన డేటాని మనం
ఆప్టికల్గా స్టోర్ చేయడాన్ని మనం ఏమంటామంటే బర్న్ అంటాం. బర్న్ అంటాం. అంటే ఎవరైనా కొంచెం మనం ఏం చెప్పొచ్చు, సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటే మీకేంటంటే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, న్యూరో అని చెప్పేసి, ఓకేనా, న్యూరో అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. అందులో బర్న్ ఆప్షన్ అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే డిస్క్లో డేటాని కనుక మనం స్టోర్ చేస్తే, లేదా డిస్క్లో డేటాని కనుక మనం రైట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, బర్నింగ్ ఆఫ్ ఎ డిస్క్ అంటాం. సో యూ రైట్ డేటా. క్లియరా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ కుకీస్? కుకీస్ అంటే ఏంటి? కుకీస్ అంటే ఏంటి? నార్మల్గా మనం జనరల్గా ఆలోచిస్తే కుకీస్ అనేవి మనం ఏవైతే బిస్కెట్స్ ఉంటాయో వాటిని కుకీస్ అంటాం. కానీ కంప్యూటర్ పర్స్పెక్టివ్లో లేదా వెబ్సైట్ పర్స్పెక్టివ్లో కుకీస్ అనేవి ఏంటి? కుకీస్ అనేవి ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఎప్పుడైతే మీరు ఆలోచించారో ఎప్పుడైనా, మీరేంటంటే మీకు ఏం కావాలి, అమెజాన్ అనేది ఓపెన్ చేశారు, లేదా గూగుల్ ఓపెన్ చేశారు. గూగుల్ ఓపెన్ చేసేసి ఏం చేశారంటే ఐసెట్ బుక్ అనేది సెర్చ్ చేశారు. లెటర్స్ సే మీరు ఏం చేశారు, గూగుల్ ఓపెన్ చేసి ఐసెట్ MBA కాలేజెస్ అని చెప్పేసి సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, మీరు క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఏదో ఒకటి ఓపెన్ చేశారు, లేదా వేరే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారు అనుకోండి గూగుల్లో, మీకేంటంటే ఐసెట్ బుక్స్కి సంబంధించిన యాడ్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది పక్కన. గమనించండి మీరు. ఇదొక్కటే అని కాదు, ఏదైనా కూడా మీరు వెబ్సైట్లో కనుక మీరు సెర్చ్ చేస్తే, అది చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి సంబంధించిన యాడ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ కొంతమంది లేడీస్ కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, జ్యువెలరీస్ గురించి సెర్చ్ చేస్తారు ఆన్లైన్లో. చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు జ్యువెలరీ యొక్క యాడ్స్ వస్తాయి. సో ఇది ఏ విధంగా జరుగుతుందంటే, మీరు ఏదైతే వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారో లేదా బ్రౌజర్ అనేది ఓపెన్ చేశారో అక్కడ మీ డేటా ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేశారు, ఎంతసేపు ఆ వెబ్సైట్లో ఉన్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారో ఆ డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో ఆ డేటా అనేది ఏమవుతుంది, ఆ డేటా అనేది స్టోర్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే కుకీస్ అంటాం. ఓకేనా? కుకీస్ అంటాం. సో మీరు ఎప్పుడైనా ఒక న్యూ వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు ఏమని వస్తుంది, కుకీస్ అనేవి మేము తీసుకుంటాము, అంటే కుకీస్ అనేవి మేము స్టోర్ చేస్తామని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ అనేది చేస్తూ ఉండాలి. సో కుకీస్ అంటే ఏంటి, ఐడెంటిఫై వెన్ యూ విజిట్ ఎ న్యూ వెబ్సైట్. అంటే ఒక కొత్త వెబ్సైట్ కనుక మీరు వెళ్తే మీ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది. ఓకేనా? అదేం చేస్తుంది, మీ డేటాని స్టోర్ చేసి మిమ్మల్ని ఐడెంటిఫై, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చారనుకోండి ఆ వెబ్సైట్కి, మీకు ఏం అవసరమో, మీరు ఇంతకుముందు ఏం సెర్చ్ చేశారో అదే చూపిస్తుంది. సో ఐడెంటిఫై వెన్ యూ విజిట్ ఎ న్యూ వెబ్సైట్. క్లియరా? అర్థమైందా? నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ 94th క్వశ్చన్ చూడండి, ట్రోజన్ హార్స్ ఇన్ కంప్యూటర్ కాంటెక్స్ట్. ట్రోజన్ హార్స్ కంప్యూటర్ కాంటెక్స్ట్లో ఏంటి? సో నార్మల్గా ట్రోజన్ హార్స్ అనేది గ్రీక్ మైథాలజీలో, ఓకేనా, గ్రీక్ మైథాలజీలో ఏంటి అంటే ఒక వుడెన్ హార్స్ అన్నమాట. ఏంటి, ఒక వుడెన్ హార్స్. అది కూడా ఒక నార్మల్ హార్స్ కాదు, చాలా పెద్ద హార్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలాగ ఒక వుడెన్ హార్స్ని, దాన్ని మనం ఏమంటాం, ట్రోజన్ అంటాం. అంటే దీని వెనక ఒక స్టోరీ ఉంది. ఏంటది అంటే, ఓకేనా, ట్రోజన్ ఏదైతే ఉందో, లేదా ఒక 2 కింగ్డమ్స్ ఉన్నాయండి, కింగ్డమ్ నెంబర్ 1, కింగ్డమ్ నెంబర్ 2. సో 1 ఏంటంటే 2 పైన అటాక్ చేసింది. 1 ఏం చేసింది, 2 పైన అటాక్ చేసింది. కానీ ఈ 2కి ముందు ఏంటి అంటే, ఓకేనా, కింగ్డమ్ నెంబర్ 2కి ముందు ఏంటి అంటే ఒక గోడ అనేది ఉంది, అండ్ ఇక్కడ మొత్తం సముద్రం అనేది ఉంటుంది. సో ఈ 1 ఏం చేశారంటే, కింగ్డమ్ నెంబర్ 1 ఏం చేశారంటే ఈ సముద్రాన్ని క్రాస్ చేసి ఇక్కడికి వచ్చేసారు. ఈ బీచ్ దగ్గరికి వీళ్ళు ఏంటంటే వచ్చేసారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ ఎంత ట్రై చేస్తున్నా వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. సో అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వుడెన్ హార్స్ అనేది ఇలా క్రియేట్ చేసి, ఓకేనా, ఒక వుడెన్ హార్స్ అనేది ఇలా క్రియేట్ చేసి దీని లోపల ఏం చేస్తారంటే, దీని లోపల ఏంటంటే వీళ్ళు దాక్కుంటారు. దీని లోపల ఏం చేస్తారు, వీళ్ళు ఏంటంటే దాక్కుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఒక ట్రోజన్ హార్స్ అనేది ఇన్స్టాల్ చేసి అందులో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ దాక్కొని మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. సో ఈ కింగ్డమ్ నెంబర్ 2 వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రోజన్ హార్స్ని వాళ్ళ యొక్క గేట్స్ అనేవి ఓపెన్ చేసి లోపలికి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఏం చెప్పొచ్చు, కొంచెం రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఉండేవి. సో దీన్ని లోపలికి తీసుకెళ్తారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నైట్ బయటకు వచ్చేసి ఆ ట్రోజన్ హార్స్ నుంచి దీని యొక్క గేట్స్ అనేవి ఓపెన్ చేసేస్తారు. అక్కడ ఏమవుతుంది, ఈ కింగ్డమ్ నెంబర్ 2 అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది గ్రీక్ మైథాలజీలో ఇది. కానీ ట్రోజన్ హార్స్ అనేది మనం కంప్యూటర్ కాంటెక్స్లో ఏం చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఇదొక కంప్యూటర్. సో దీనికి ఒక గోడ అనేది ఉంటుంది. ఏంటి, మనం యాంటీవైరస్ అని చెప్పొచ్చు, లేదా ఫైర్ వాల్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఫైర్ వాల్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాగైతే ఈ ట్రోజన్ హార్స్ అనేది ఈ గోడని క్రాస్ చేసి లోపలికి వచ్చిందో, ఎవరి హెల్ప్తో వచ్చింది, 2తో, అంటే వాళ్ళే. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఏదైతే మనం కంప్యూటర్ ఉందో, ఓకేనా, మనమే ఉన్నాం, మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండా
మనకు తెలియకుండా ఒక మాల్వేర్ని, ఒక వైరస్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకు తెలియకుండా ఒక వైరస్ని మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం? ఏదో చూపిస్తుంది. ఈ అప్లికేషన్ని మీరు కనుక డౌన్లోడ్ చేస్తే మీకు ₹100 వస్తాయి, 200 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్పేసి మనకు ఏంటంటే కొంచెం గ్రీడ్ని చూపిస్తుంది. ఓకేనా, గ్రీడ్ని చూపిస్తుంది. సో మనం ఏమవుతాం, దాన్ని ఆశిస్తూ, ఓకేనా, దానికి లొంగబడిపోయి ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం. సో అలాగా జరిగితే దాన్ని మనం ఏం చెప్తాం, అది వచ్చేసి ఒక మాల్వేర్, ఒక వైరస్. సో మాల్వేర్ దట్ మిస్లీడ్స్ యూజర్స్. సో అదేంటి, ఒక వైరస్ అన్నమాట. అర్థమైందా కాంటెక్స్ట్ అనేది? సో ఇలాగా ఆ గ్రీక్ మైథాలజీ నుంచి మనం కంప్యూటర్కి లింక్ అనేది చేస్తున్నాం. ఓకేనా, మీరు ఇంతవరకు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్. సో మాక్ టెస్ట్కి ఏంటంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఏమంటే డెడికేట్ అనేది చేసాం. సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్, ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, ఇందులో మీకు ఏంటంటే మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్ కానీ టీఎస్ ఐసెట్ కానీ అందులో మనకి ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో చాలా ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. ఎక్కడ లాంచ్ చేసాం? ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్లో. ఓకేనా, సో ఓన్లీ 99 రూపీస్కే మీకేంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్ అనేది, ఓకేనా, ఏపీ ఐసెట్ వాళ్ళకి, టీఎస్ ఐసెట్ వాళ్ళకి మేము ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. అండ్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది టెస్ట్ సిరీస్ గురించి. నెక్స్ట్, ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, కోచింగ్ ఉందో అది వినాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు ఎగ్జామ్ ప్రెప్, అక్కడ నుంచి మీరు ఏంటంటే క్లాసెస్ అనేది వినవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 ఫర్ 3 months. 3 monthsకి 999 రూపీస్. నా కమింగ్ టు ద 95th వన్ చూడండి, ఫ్రీమియం ఈజ్ A/and టు అట్రాక్ట్ కస్టమర్స్. సో ఫ్రీమియం అనేది ఏంటి? ఫ్రీమియం ఈజ్ వాట్? ఫ్రీమియం అంటే ఏంటి? సో ఎప్పుడైనా కూడా మీరు, ఓకేనా, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్లో ఏంటి అంటే ఫస్ట్ 30 days మీకు ఏంటంటే ఫ్రీగా ఇస్తాము. విన్నారా? ఫస్ట్ 30 days. యూట్యూబ్ కూడా ఉంది. ఇప్పుడు మన యూట్యూబే తీసుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే యాడ్స్ వస్తుంటాయి. ఫస్ట్ 30 days మీకు ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం అనేది ఫ్రీ. అంటే ఏంటంటే ఇక్కడ ప్రీమియంలోనే వర్డ్ ఉంది, ఏంటది? ఫ్రీ. అంటే ఏదైనా మనకు ఫ్రీగా ఇచ్చి అలవాటు చేసి దాని తర్వాత మనం ఏంటంటే దాని నుంచి డబ్బులు అనేది ఛార్జ్ చేస్తారు. సో దాన్ని, అటువంటి ఒక సర్వీస్నే మనం ఏమంటాం? ఫ్రీమియం అంటాం. అంటే ఏం చేస్తారు, మీరు ఒక అప్లికేషన్ కావచ్చు లేదా ఏదో ఒక దానికి అలవాటు పడాలంటే మీరు దాన్ని యూజ్ చేయాలి బాగా. సో యూజ్ చేయాలంటే మీకు ఏం చేయాలి? ఫ్రీగా ఇవ్వాలి. సో ఫ్రీమియం అంటే ఏంటంటే ఫ్రీ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం. ఎందుకు? మిమ్మల్ని అలవాటు చేసి నెక్స్ట్ దాని నుంచి అమౌంట్ అనేది, సబ్స్క్రిప్షన్ కాస్ట్ అనేది తీసుకుంటారు. అది ఫ్రీమియం. నా కమింగ్ టు ద 96th వన్, ఎ మెసేజ్ ఫర్ వర్కర్స్ విత్ అప్డేట్ ఈస్ కాల్డ్. సో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అప్డేట్కి సింపుల్గా అంటే మెసేజ్ అంటే ఏంటి? పింగా, స్లింగా, కింగా, డాంగా ఏంటి? సో ఇక్కడ సింపుల్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పింగ్ మీ అంటాం. ఏమని చెప్తాం? పింగ్ మీ. క్లియర్? కమింగ్ టు ద 97th వన్, బాయిల్ ద ఓషన్ ఇన్ బిజినెస్ టర్మినాలజీ హ్యాస్ కమ్ టు మీన్స్ యాజ్. అంటే ఇక్కడ బాయిల్ ద ఓషన్ అనేది బిజినెస్ టర్మినాలజీలో ఏంటి? ఒక ఓషన్ని మనం ఏం చేస్తున్నాం? బాయిల్ అనేది చేస్తున్నాం. సో సింపుల్గా ఇది ఒక ఇడియంగా ఆలోచించండి. మనం ఆల్రెడీ ఇడియమ్స్ అనేది డిస్కస్ చేసాం. దీని ఒక ఇడియంగా ఆలోచించండి. బాయిల్ ద ఓషన్. బాయిల్ ద ఓషన్ అంటే ఏంటి? ఒక సముద్రం ఉంది, ఒక సముద్రాన్ని మనం ఏం చేస్తున్నాం? బాయిల్ చేస్తున్నాం, దాన్ని మరగబెడుతున్నాం. సో ఇక్కడ దాన్ని బాయిల్ చేస్తున్నాం అంటే దాని నుంచి మనకి ఏదైనా బెనిఫిట్ వస్తుందా? లేదు. అంటే మన ఇక్కడ ఏమవుతుంది? మన టైం అనేది వేస్ట్ అవుతుంది, వేస్ట్ ఆఫ్ టైం. సింపుల్. నా కమింగ్ టు ద 98th క్వశ్చన్, ఇన్ఫోగ్రాఫిక్స్ మీన్స్. అంటే ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్? సో ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ అనేది ఏంటి? ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఇన్ఫోగ్రాఫిక్ అన్నమాట. ఇదేంటి? ఇన్ఫోగ్రాఫిక్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇన్ఫో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్. గ్రాఫిక్స్ అంటే విజువల్గా, అంటే మీకు కనిపించేలాగా ఇన్ఫర్మేషన్ని అరేంజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, విజువల్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్. సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక
ఏమని చెప్పొచ్చు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క కాన్వర్సేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకేంటంటే కళ్ళకి చూడడానికి బాగా ఉంటుంది, అండ్ ఇక్కడ ఏంటంటే డేటా అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం, ఇన్ఫోగ్రాఫిక్ అంటాం. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటి, ఏదైతే మనం విజువలీ రిప్రజెంట్ చేస్తామో, అంటే మనం కళ్ళతో చూడగలుగుతామో దాన్ని మనం ఏమంటాం, ఇన్ఫోగ్రాఫిక్ అంటాం. క్లియరా? ఏదైతే మనం తమ్లైన్స్, యూట్యూబ్లో తమ్లైన్స్ అని చేస్తాం, ఈ వీడియోకి మీరు తమ్లైన్ అనేది చూసి ఈ వీడియో పైన క్లిక్ చేస్తుంటారు. సో అది కూడా ఒక ఇన్ఫోగ్రాఫిక్, అవునా? అక్కడ మీకు ఏముంటుంది, నా ఇమేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏం ఉంటుందో అని చెప్పేసి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక టైటిల్ ఉంటుంది, అవునా? అదంతా కూడా మనకి ఏమని చెప్పొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్గా చెప్పొచ్చు. క్లియర్? 99th క్వశ్చన్ చూడండి, లయబిలిటీస్ అలాంగ్ విత్ ఓనర్స్ ఈక్విటీ గో బై ద నేమ్ ఆఫ్. సో లయబిలిటీస్ ఎవరైతే, ఓకేనా, ఒక ఓనర్ ఉన్నాడు, అతనికి లయబిలిటీస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఓనర్స్ యొక్క ఈక్విటీ, ఓకేనా. ఓనర్స్ యొక్క ఈక్విటీ అంటే మనం ఏమని చెప్పొచ్చు, అతని దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో లేదా ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో అవి. సో దీన్ని మనం ఏమంటామంటే అసెట్స్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఒక్క క్వశ్చన్ ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అయితే వచ్చింది. నా 100 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 100, సినర్జీ. సినర్జీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినర్జీ? సో సినర్జీ అనేది ఏంటి అంటే, సో ఇది నాకు ఎలా గుర్తుంది అంటే ఒక చిన్న గేమ్ వల్ల, చిన్న గేమ్ కాదు, అది చాలా పెద్ద గేమే, ఓకేనా. అబ్బాయిలకి బాగా తెలుస్తుంటుంది, అమ్మాయిలకు కూడా కొంతమందికి తెలుసుంటుంది. ఏంటది అంటే పబ్జీ, ఓకేనా, పబ్జీ. సో ఈ పబ్జీ గేమ్లో మనకేంటంటే సినర్జీ అనే వర్డ్ అనేది యూజ్ అవ్వడం జరిగింది, ఓకేనా. ఏంటి ఆ వర్డ్, దేనికి యూజ్ చేస్తారంటే, ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారో, ఓకేనా, ఇద్దరు పబ్జీ ఫ్రెండ్స్. సో నార్మల్గా మన లోకల్లో ఉండే ఫ్రెండ్స్ డిఫరెంట్, పబ్జీలో ఉండే ఫ్రెండ్స్ డిఫరెన్స్. అంటే వీళ్ళిద్దరి మధ్య, అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని మ్యాచెస్ ఆడారు, అండ్ వీళ్ళ యొక్క కాంపాటబిలిటీ అనేది మనకు సినర్జీ రూపంలో చూపించడం జరుగుతుంది, ఓకేనా. అంటే ఇక్కడ సినర్జీ అంటే ఏంటి? సినర్జీ రెఫర్స్ టు వర్కింగ్ సపరేట్లీనా, ఇద్దరు సపరేట్గా వర్క్ అవుతున్నారా? కాదు, వర్కింగ్ టుగెదర్, ఎస్. సో సినర్జీకి అర్థం ఏంటి అంటే, సో బిజినెస్లో కూడా దీనికి అర్థం ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా ఇద్దరు, సో మనం చూస్తూ ఉంటాం, ఓకేనా, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో టీమ్స్ ఉంటాయి, టీమ్ లీడర్స్ ఉంటారు. సో ఏం చేస్తారంటే టీమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, అంటే టీమ్ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటారు. కానీ అక్కడ ఏంటంటే ఇద్దరు టీమ్ మెంబర్స్ లేదా నలుగురు టీమ్ మెంబర్స్ వాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క సినర్జీ అనేది బాగా డెవలప్ అవుతుంది, అండ్ వీళ్ళ యొక్క అవుట్పుట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో దాన్ని మనం ఏమని చెప్తామంటే సినర్జీ అంటాం. సార్ మీరేంటి సార్ పబ్జీ గురించి మాట్లాడుతున్నారు, సో మీరు పబ్జీ కూడా ఆడతారా అంటే, ఒకప్పుడు ఆడేవాడిని, ఇప్పుడు కాదు, ఓకేనా. సో ఐ యూస్ టు ప్లే బట్ నౌ ఐఎమ్ నాట్ ప్లేయింగ్. క్లియరా? సో ఇప్పుడు ఏంటంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే పనిచేస్తున్నాను. అప్పట్లో ఏంటంటే పబ్జీ అనేది బాగా క్రేజ్ ఉండేది కాబట్టి మనం కూడా ఏంటంటే ఆడడం అనేది జరిగింది. మీరు చెప్పొచ్చు, కొంతమంది అంటున్నారు, సార్ రండి సార్ ఇప్పుడు కూడా మనం కలిసి ఆడదాం, సోలో వర్సెస్ స్క్వాడ్ చేద్దాం, లేదా రూమ్కి రండి సార్. రూమ్ అంటే అక్కడ వేరే విధంగా కాదమ్మా, రూమ్ అంటే అక్కడ ఏంటంటే ఒక 4 or 5 మెంబర్స్ ఏంటంటే కలిసి గేమ్ అనేది ఆడతారు, ఓకేనా. సో అలాగా, క్లియరా? ఓకే, నౌ కమింగ్ టు ద 101 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 101 చూడండి, డీప్ డైవ్ ఇన్ బిజినెస్. అంటే బిజినెస్లో డీప్ డైవ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, రైట్. సో డీప్ డైవ్ ఇన్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్, సో డీప్ డైవ్ ఇన్ బిజినెస్ అంటే బిజినెస్లోకి మనం దూరిపోతున్నాం, ఓకేనా. బిజినెస్లోకి మనం ఏం చేస్తున్నాం, డీప్గా డైవ్ చేస్తున్నాం. డీప్గా మనం బిజినెస్లో డైవ్ అనేది చేస్తున్నాం. సో దానికి అర్థం ఏంటి? సో బిజినెస్లో డీప్గా డైవ్ చేస్తున్నామంటే ఈ బిజినెస్ గురించి నేను ఏ విధంగా ఈ బిజినెస్ని ఇంక్రీజ్ చేయవచ్చు, అవునా, ఏ విధంగా దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేంజ్ చేయవచ్చు, ఏ విధంగా దీన్ని నేను స్కేల్ చేయవచ్చు, దీన్ని ఏ విధంగా నేను అప్స్కేల్ చేయవచ్చు, లేదా ఏ విధంగా దీని యొక్క బ్రాంచెస్ అనేవి ఇంక్రీజ్ చేయవచ్చు అని చెప్పేసి ఆలోచించడం. సో ఆలోచించడాన్ని మనం ఏమంటాం, బ్రెయిన్ స్ట్రామింగ్. అంటే మన బ్రెయిన్ని స్ట్రాంగ్ చేస్తున్నాం, అంటే ఐడియాస్తో దాన్ని నింపేస్తున్నాం అనమాట. సో బ్రెయిన్ స్ట్రామింగ్ అనమాట. క్లియరా? నా 102 చూడండి. సో ఇక్కడ చూస్తే నేను స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, కంప్యూటర్ వచ్చేసరికి 10, బిజినెస్ 5 అన్నాను కదా, కాదు. సో కంప్యూటర్ వచ్చేసరికి 5, బిజినెస్ 10 క్వశ్చన్స్, కంప్యూటర్ టర్మినాలజీ 5 క్వశ్చన్స్, బిజినెస్ వచ్చేసరికి 10. సో దాన్ని నేను చేంజ్ చేస్తాను. సో ఏ సర్వర్ కెన్ బి కనెక్టెడ్ వయా A/N, అంటే ఒక సర్వర్ అనేది మనం దేంతో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఒక సర్వర్, ఇదేంటి ఒక సర్వర్. మీరు కూడా ఈ సర్వర్ అనేది కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడకపోయి ఉంటారు. కానీ మీరు ఈ సర్వర్ అనేది ఎక్కడ చూడొచ్చో నేను చెప్తాను, ఓకేనా. సో మీరు ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారా? సో ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్, అవునా. సో ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరేంటంటే ఈ సిస్టమ్ పైన కూర్చొని ఉన్నారు మీరు, ఓకేనా, ఈ సిస్టమ్ పైన కూర్చొని ఉన్నారు, అండ్ మీ డేటా అనేది మొత్తం ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది,
మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఏంటంటే కొంచెం అటు ఇటు చూడండి. సో అటు ఇటు చూడండి, చూసిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ కార్నర్లోనో లేదా మిడిల్లోనో ఎక్కడో చోట మనకి ఏంటంటే ఏం కనిపిస్తుంది, ఒక రూమ్ అనేది కనిపిస్తుంది. ఆ రూమ్లో ఏంటంటే ఇలాగా ఒక బుక్ షెల్ఫ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలాగా సిపియూస్ అనేవి ఇలాగా కొంచెం ఈ విధంగానే ఉంటాయి, సర్వర్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి, సిపియూస్ లాగే ఉంటాయి. సో ఈ విధంగా వాటిని ప్లేస్ చేస్తుంటారు అండ్ ఇక్కడ నుంచి వైర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో అదేంటంటే ఒక సర్వర్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏదైతే చేస్తామో, మన ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో అది మొత్తం ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సర్వర్లో స్టోర్. నెక్స్ట్ మన సిస్టమ్ నుంచి సర్వర్కి మనం ఎలా కనెక్షన్ ఇస్తాము, సింపుల్గా చూడండి. మన సిస్టమ్ నుంచి మన సర్వర్కి మనం ఏ విధంగా కనెక్షన్ ఇస్తామంటే ఇక్కడ నుంచి మీరు గమనించండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మీకేంటంటే మీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది అనుకుందాం. సో ఆ ల్యాప్టాప్లు ఇవ్వర్లేండి, మనకంత అదృష్టం అనేది ఉండదు. మనకేం చేస్తారు, ఇలా డొక్కు పీసీ అనేది ఇస్తారు. అందులో ఏంటంటే ఒకటి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, మనం సిస్టమ్స్ ఏవైతే మనకి ఎగ్జామినేషన్లు ఇస్తారో వాటిని చెక్ చేసుకోండి. కీబోర్డ్తో పని ఉండదు, మౌస్ ఒకటే. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఈ సిపియు నుంచి మనకేం చేస్తారంటే ఒక కేబుల్ అనేది ఉంటుంది. ఆ కేబుల్ ఏంటి అంటే ఈ సర్వర్కి కనెక్ట్ చేస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఈథర్నెట్ కేబుల్ అంటాం లేదా నెట్వర్క్ కేబుల్ అంటాం. సో ఎ సర్వర్ కెన్ బీ కనెక్టెడ్ వయా నెట్వర్క్. సో నెట్వర్క్తో మనం ఏం చేస్తామంటే సర్వర్ని కనెక్ట్ అనేది చేస్తాం, దేంతో మన పర్సనల్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాంతో. ఓకేనా, నా కమింగ్ టు ద 103 క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మనకేంటంటే అబ్రివేషన్స్ ఇచ్చాడు. సో మనకేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేంటంటే అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇది కూడా కంప్యూటర్ టర్మినాలజీ. మనం సింపుల్గా చెప్పొచ్చు, ఒక 7-8 క్వశ్చన్స్, 7 అవి 8 ఇవి లేదా 8 అవి 7 ఇవి ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా చెప్పలేం. సో అలా ఇలా ఇస్తాడు. సో హాఫ్ అనుకోండి, 7-8 క్వశ్చన్స్ వస్తాయి. సో GUI అంటే ఏంటి? సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ అబ్రివేషన్ అనేది మనకు తెలియాలి. సో అబ్రివేషన్స్ అనేవి మనకేంటంటే మినిమం 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. సో నేనేం చేస్తాను అంటే కింద మీకు ఒక లింక్ ఇస్తాను, అక్కడ మీకేంటంటే బేసిక్ అబ్రివేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఒకసారి ఆ అబ్రివేషన్స్ ఒకసారి గో త్రూ అనేది అవ్వండి. ఓకేనా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లియర్. నా ద 104th క్వశ్చన్ చూడండి, ద కీబోర్డ్ అండ్ ద మౌస్ ఆర్. సో కీబోర్డు మౌస్ అనేవి ఏంటి? సో చిన్న పిల్లలు కూడా చెప్తారు, దీస్ ఆర్ ఇన్పుట్ డివైజెస్. నౌ ద లాస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈజ్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఏంటి? సో ఇదేంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మల్టిపుల్ ఏముంటాయంటే కనెక్షన్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి, ఒక్క కనెక్షన్ ఉండదు. సో మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, ఒక లైట్ వెలగాలంటే మనం ఏం చేయాలి, ఒక స్విచ్ వేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే చాలా కనెక్షన్స్ ఉంటాయి, చాలా వైర్స్ అనేవి వెళ్తూ ఉంటాయి, మనకు కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి. సో ఇది ఓకేనా, ఇదేంటంటే ఒక ఐసీ అంటాం, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఇట్ ఈస్ అ మైక్రోచిప్. ఇదేంటి, ఒక మైక్రోచిప్ అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకేంటంటే మన ఐసెట్ ఎగ్జామినేషన్లో ఏవైతే బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ క్వశ్చన్స్ వచ్చాయో వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి ఇవి చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే కొంచెం మనకేంటంటే ప్రీవియస్గా బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. సో సిస్టమ్ అంటే ఏంటి, సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్లో ఏమేమి జరుగుతూ ఉంటాయి అది మనకు తెలిస్తే చాలా సింపుల్గా చెప్పొచ్చు. బట్ అసలు ఏమీ తెలియదు అని ఉంటారు కదా కొంతమంది, అసలు ఏమి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం కూడా. సో మేబీ వాళ్ళు ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండొచ్చు. సో వాళ్ళ తప్పేం కాదు అది, కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఈజీలీ దీన్ని సాల్వ్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.